అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు సామాజిక బాధ్యత. ఈ కథను రచించిన వారు ఉదయబాబు గారు. ఇంకా కథలోకి వెళితే, తాను చెప్పిన మాటలు విని బదులేమీ చెప్పకుండా తల వంచుకొని కూర్చున్న కొడుకులకేసి చూస్తూ అయోమయ పరిస్థితిలో ఉండిపోయాడు ధనుంజయ. ఏమిరా పెద్దోడా, మాట్లాడవు? నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా లేదా వృద్ధాశ్రమంలో చేరమంటావా? దానికి సమాధానం పెద్ద కొడుకు చెప్పలేదు. పెద్ద కోడల నుంచి వచ్చింది సమాధానం. అది కాదు మామయ్య గారు, నాకు ఒక్కగోనొక్క ఆడపిల్ల, లేక పెళ్ళైన 10 ఏళ్లకు ఆడపిల్ల పుట్టింది. దాన్ని చూడడానికి ఎవరూ లేరు. ఈవేళ ఎంత డబ్బు ఇచ్చి పెట్టుకున్న పని మనిషిని నమ్మలేం. అల్లుడు అమ్మాయి ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు. మేమిద్దరం కూడా సిగ్గు విడిచి అల్లుడి ఇంటిలో ఉంటున్నామన్న సంగతి మీకు తెలిసిందే. కొంచెం మా పరిస్థితి అర్థం చేసుకోండి. సరే ఎరా చిన్నోడా, మరి నీ సంగతి ఏమిటి? అన్నయ్య వాళ్ళ తన ఇంట్లో కుదరదు అని చెప్పాడు. నీ సమాధానం కూడా విని నా నిర్ణయం తీసుకుంటాను అన్నాడు ధనుంజయ రెండో కొడుకును ఉద్దేశించి. నాన్నగారు, మీకు తెలుసు, నా 3 కొడుకులు కోడళ్ళు హైదరాబాద్లో 3 దిక్కుల్లో ఇల్లు కొనుక్కుని స్థిరపడితే, నేను 4వ దిక్కులో నా భార్యతో కలిసి జీవిస్తున్నాను. పైగా నాకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం మీకు తెలుసు. ప్రతి శని ఆదివారాలు ఒక్కొక్క కొడుకు ఇంటికి వెళ్ళి ఉంటే 4వ వారం వాళ్ళంతా నా ఇంటికి రావాల్సిందే. ఇది పిల్లలు చేసిన నిర్ణయం. అందుకని మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకుంటే అయినా, అమ్మ పోయిన 10 ఏళ్ల దగ్గర నుంచి తమ్ముడు దగ్గరే ఉంటున్నారు కదా మీరు. ఎన్నోసార్లు మిమ్మల్ని రమ్మన్నా మీ ఇండ్లలో నాకు సదుపాయాలు కుదరవు, రాను అని స్పష్టంగా చెప్పేశారుగా. అయినా ఊరికే చూస్తారేమిటి? నెలకి మీ పెన్షన్లో 10,000 తీసుకుంటున్నప్పుడు ఎవరి కోసం చూస్తారు? అడిగింది రెండో కోడలు. పోనీ ఆ 10,000 నీకిస్తానమ్మా, నువ్వు చూడగలవా అన్నారాయన తీక్షణంగా. సరిగ్గా అప్పుడే తన ప్రాణ స్నేహితుడైన సన్యాసిరావు లోపలికి ప్రవేశించాడు. మిత్రుణ్ణి స్వాగతించి ఆసనం చూపించాడు ధనుంజయ. ఆయన చూస్తూనే 3 కొడుకులు నమస్కారం చెప్పారు. అందుకు కారణం ఆయన వారి 3 కళాశాలలో ఆంగ్ల ఉపన్యాసుడుగా కావడమే. నా పిల్లలు వాళ్ళ ఇంటికి రాకపోతే ఊరుకోరు మామయ్య గారు. పెద్ద మనసుతో మీరే అర్థం చేసుకుని నెమ్మదిగా అనేసి లోపలికి జారుకుందామే. చిన్న మరదలు అలా జవాబు చెప్పడంతో పెద్ద కొడుక్కి ధైర్యం పుంజుకుంది. అయినా ఇన్నాళ్లుగా చూస్తున్న మీ 3వ కొడుకు ఇంట్లో ఏమైంది? వాడు పిల్లలిద్దరూ విదేశాల్లో ఉన్నారుగా. ఆయన గారు మీ పేరు నిలబెట్టిన సాహితీవేత్త అని దేశమంతా కోడై కూసిందిగా. వారి దగ్గర నుంచి వచ్చేసి ఎందుకు కోరగాని మా దగ్గర మీకు సదుపాయాలు కుదరని చోట ఎలా ఉంటారు అడిగాడు పెద్ద కొడుకు. అదేమిటయ్యా, అవసరమైనప్పుడు సర్దుకోవాలి. సర్దుకుంటాడు మీ నాన్న. ఇంటికి పెద్దవాడయ్యుండి నువ్వు కూడా ఇలా మాట్లాడుతావు అనుకోలేదయ్యా అన్నాడు సన్యాసిరావు. ఇన్నాళ్ళు వాటి దగ్గరే ఉండి ఈవేళే మా ఇంటికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని నేను అడుగుతున్నాను సార్ అన్నాడు రెండో కొడుకు. కొడుకులుగా ఆయన సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అడిగాడు సన్యాసిరావు. ఉంది సార్, మా పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. మేము ఖాళీగా ఉన్నప్పుడు ఆయన మా ఇళ్లకు రాలేదు. మా ఆఖరి తమ్ముడేదో తన అంశంతో పుట్టాడని, వాడే తన పేరు నిలబెట్టే మగాడని దేశమంతా చెప్పుకున్నారు. వాడి దగ్గరే ఉండిపోతే వాడంటేనే ఇష్టం అనుకుంటాం కదా. ఆ బాధ మాకు ఉంటుంది కదా. ఒక తండ్రికి 3 పిల్లలు సమానమైనప్పుడు ఆయన ఎలాగోలా సరిపెట్టుకుని కాలం వెళ్ళదీయాలి కదా సార్. మొదటి కొడుకు పోనీ లేవయ్యా, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఆయన మీ దగ్గర సర్దుకుని ఉంటాడు. ప్రతి 4 నెలలకు మీ వయసులో మీ ఇళ్లకు మారుతూ ఉంటాడు. పోనీ ఎందుకైనా ఒప్పుకుంటారా? మమ్మల్ని మన్నించండి మాస్టర్. ఆయన ఇక మా ఇళ్లకు రారు అని తెలిసి మేము మాకు తగ్గట్టుగా బ్రతకడానికి అలవాటు పడిపోయాము. దయచేసి మేము ఆయన్ని మాతో ఉంచుకోలేం. రెండో కొడుకు, చూసావారా, ఇది నువ్వు చేసుకున్న స్వయం కృతాపరాధం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అన్నాడు సన్యాసిరావు. సరే, నా మాటగా చెబుతున్నాను వినండి. నేను నీ దగ్గరే ఉంటాను అన్నది 3 కొడుకులు ఉండండి కూడా తండ్రి వృద్ధాశ్రమంలో చేరారు అనే మాట మీకు రాకుండా ఉండడం కోసం దేశంలో ఎంతమంది పిల్లలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరైన సలహా చెప్పే పెద్ద దిక్కు లేకపోయిందని ఏడుస్తూ నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల వల్ల జరిగే అనార్థాలు బాధ్యత వహిస్తూ బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మీకు రాకూడదనే నా తపన. ఆఖరి క్షణాల్లో తల్లిదండ్రులను చూసిన వాడికి ఒక అశ్వయోధ యోగం వచ్చేసినంత ఫలితం లభిస్తుంది అని ఎక్కడో చదివాను. సరే, మీకు కూడా నాలాగే తాతయ్యలు మీ పిల్లలు అనే ఒక స్వార్థ బుద్ధి ఏర్పడ్డాక నేను మీ దగ్గర ఉండాలి అనుకోవడం కూడా నా తప్పు. అమ్మ పోయాక గత 10 ఏళ్లుగా నా శక్తి కొలది నాకు తన సేవలు అందించాడు ఆఖరివాడు. అయితే నేను వాడిని దాదాపుగా హత్య చేశాను. అంటే బతికుండగానే చంపేశాను.
ఈనాడు తెలుగు సాహిత్యంలో ఒక క్రియాశీలక రచయిత మీ తమ్ముడు. నాకు నా అలవాట్లకు ఏ విధమైన అంతరాయం కలగకుండా నన్ను సాకుతూనే ఎన్నో విధాలైన సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాడు. మన అందరిలోనూ ఏ ఒక్కరికి లేని కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. తన సాహిత్యం ద్వారా ఎన్నెన్నో సమస్యలు పరిష్కారాలను సూచిస్తూ తన సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాడు. సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నాడు. అంటే వాడి రచనలు సమాజానికి ఎంత అవసరమో అని నా నమ్మకం. రచయిత ఒక చెట్టు లాంటివాడు. మొలకగా ప్రవహించి ఒక మొక్కగా ఎదుగుతూ ఎన్నో తుఫాన్లు ఆటుపోట్లు ఎదుర్కొని తట్టుకుంటూ అనుభవాల్ని పోగు చేసుకుంటూ చివరికి ఒక చెట్టులా ఎదిగి తన తార్కిక ఆలోచన అనుభవాన్ని రంగరించి సాహిత్యపు కొమ్మలతో విస్తరించి సమాజానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే మహావృక్షానిగా ఎదుగుతున్నాడు. ఎందరెందరో బలహీనులు ఆశ్రితులు తమకు నీడ కోసం ఆహారం కోసం ఆ చెట్టును ఆశ్రయిస్తారు. కొందరు ఆ నీడలోని స్థిర విశ్వాసం కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఒక సమాజం ప్రభావితం కావాలంటే రచయిత అవసరం ఎంతైనా ఉంది. ఈ బాధ్యతను నేను సామాజిక బాధ్యతగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 6 నెలలుగా వాడు కేవలం నా మూలంగా రాయడం మానుకున్నాడు. అయితే ఒక రచయిత తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలంటే అందుకు అనువైన వాతావరణం ఉండాలని, ఆ వాతావరణం నుంచి నేను బలవంతంగా లాగేసుకుని నా స్వార్థం నేను వాడుకుంటున్నానని నాకు అర్థమైంది. సామాజికానికి పనికి వచ్చే ఒక రచయిత హత్య చేయడం సామాజిక హత్య కింద లెక్క. అందుకే మీ ముగ్గురికి కూడా ఇబ్బంది లేకుండా ఈ మాత్రం ఓపిక ఉండగానే వృద్ధాశ్రమానికి నిర్ణయించుకున్నాను. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాను. మీ పనులు మీ అవసరాలు మానుకుని మీరు ఆశ్రమానికి వచ్చి చూడవలసిన అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని అడిగినా నా ఇష్టపూర్వకంగా నేను వృద్ధాశ్రమంలో చేరానని చెప్పండి. ఇంతకాలం నా బాధ్యతను తనను మర్చిపోయి ప్రవర్తించాను. ఆ తప్పు సర్దుకోవడానికి అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నా 3 కొడుకులు కోడళ్ళు నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారని గర్వంగా చెప్పుకునేవాడిని. నేను ఎలాగో నా సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తాను. కేవలం దాని గురించే అయినా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు అని 3వ వాడు విశాల హృదయంతో నన్ను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏమీ లేవు. సమాజానికి ఇతోధికంగా సేవ చేస్తున్న ఒక బిడ్డను అందించిన బాధ్యత గల తండ్రిగా నేను వెళ్ళిపోతున్నాను. ఒక చెట్టుకు ఉన్న కొమ్మలు అన్ని లావుగా పెరుగుతాయి, మరి కొన్ని సన్నగా పెరుగుతాయి. కానీ చెట్టు మొదలు మాత్రం ఒకే విధంగా ఆ కొమ్మలకు ఆధారంగా ఉంటుంది. నాకు ఈ వయసులో దొరికిన గొప్ప తోడు మీ మాస్టారు. నా గురించి ఏమీ బాధపడవద్దు, వెళ్ళొస్తాను. మరి పదరా స్నేహితుడా అంటూ తన సామానులతో వెళ్ళిపోతున్న తండ్రిని చూసి అయోమయ స్థితిలో ఉండిపోయారు ఆయన కొడుకులు కోడళ్ళు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.